భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ అధ్యక్షులు కొక్కు గంగాధర్ ఆధ్వర్యంలో గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణాధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మున్సిపల్ నిర్వహించాల్సిన విధుల్లో పూర్తిగా విఫలమైందని, హిందువుల పండుగలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హిందువులందరూ గమనిస్తున్నారని, వినాయక ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ శాఖ నుండి ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని, రోడ్లు చాలా వరకు గుంతలు పడి వినాయక విగ్రహాలు కింద పడి ప్రమాదం ఉందని, లైటింగ్, వీధి దీపాలు, ఎలాంటి వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయడం పోవడం దురదృష్టకరమని, ప్రధాన కూలల్లో ఎటువంటి లైటింగ్లు ఏర్పాటు చేయలేదని వారు తప్పుపట్టారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే జగిత్యాల బంద్ కూడా పిలిపిస్తామని డిమాండ్ చేశారు. కార్యక్రమం తర్వాత మున్సిపల్ డీఈఓకు మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. మున్సిపల్ ముట్టడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం హిందూ పండుగలనే కించపరుస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై వివక్ష చూస్తుంది. కేవలం ఒక వర్గానికి చెందిన ఓటు కోసం హిందువుల పండుగను చిన్నచూపు చూస్తే ఎటువంటి మున్సిపల్ జగిత్యాల పట్టణంలో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు కానీ, లైటింగ్ కానీ, వీధి రోడ్లు ఇప్పటికి ఎన్ని గుంతలున్నా వీధి రోడ్లు పూడ్చడం చాలా దురదృష్టకరం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఒరిజినల్ కాంగ్రెస్, డూప్లికేట్ కాంగ్రెస్ అని చెప్పుకుంటున్న జగిత్యాల నాయకులకు ఒకటే హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి హిందువులందరినీ ఓటు బ్యాంక్గా తయారు చేసి మున్సిపల్లో జెండా భారతీయ జనతా పార్టీ ఎగరవేసి హిందువుల పండుగలను ఎలా చేయించాలో భారతీయ జనతా పార్టీ చేసి చూస్తుందని చెప్పి వాళ్ళకు చెంప పెట్టే విధంగా భారతీయ జనతా పార్టీ మొత్తం హిందువులను ఏకతాటిపై తీసుకొచ్చి జెండా ఎగరేస్తాం అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడైనా కానీ మున్సిపల్ అధికారులు కానీ, ఈ రాజకీయ నాయకులు కానీ కళ్ళు తెరిచి హిందువులు, భారతదేశంలో మెజార్టీ ప్రజలు గల హిందువులను గౌరవిస్తూ హిందూ పండుగలను, హిందూ దేవి దేవతలను కూడా గౌరవించి వాళ్ళు జరుపుకునేటువంటి ఉత్సవాలలో అన్ని ఘనంగా నిర్వహించాలి. ప్రతి సంవత్సరం ఉన్న ప్రధాన కూడలోని ఎటువంటి లైటింగ్ వ్యవస్థ లేకుండా చేయడం చాలా దురదృష్టకరం. ఇక్కడైనా కానీ ఇక్కడ చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఓట్ల కోసమే కాదు, హిందువుల అవసరాలను కూడా, భక్తి శ్రద్ధ చేసుకుంటున్నటువంటి హిందువుల పండుగలను కూడా గౌరవించి చేయాలని చెప్తున్నాం. లేని ఈరోజు మున్సిపల్ ముట్టడి జరిగింది. రేపు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మినిస్టర్ ఎవరిని చూడరు, ప్రతి ఒక్క ఇల్లులో గృహ నిర్మాణం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి. జగిత్యాల పట్టణం ఎంత దుర్బంధంగా మారిందంటే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, ఏదైతే మున్సిపల్ పాలకవర్గం అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్పెషల్ ఆఫీసర్స్ అని వచ్చారో వారికి కూడా ఆలోచన లేనటువంటి వ్యవస్థగా మారిన ఈ మున్సిపల్ ఏదైతే మన గణేష్, ఎప్పుడైతే మనం గణేష్ మన హిందువుల పండుగను జరుపుకోవాలని చెప్పి మన హిందువులు ఎంతో ఉత్సాహంతో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైతే గణేష్ పెట్టినప్పటి నుండి గణేష్ నిమజ్జనం వరకు కూడా ఈ రోజు వరకు ఎలాంటి పారిశుద్ధ్య నిర్మూలన కానీ, రోడ్లు గుంతలను పూడ్చడానికి కానీ, ఎలాంటి లైట్ సౌకర్యం కానీ, హిందువుల పండుగ అంటే ఇంత ఏలైనా చూస్తున్న ఈ రాజకీయ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని మా హిందూ బంధువులందరినీ కోరుకుంటూ ఒకటే బేషరతుగా చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఈ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎమ్మెల్సీ గారు కావచ్చు, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు జగిత్యాల పట్టణంలో ఈ 2 రోజుల వ్యవస్థలో ఏదైనా నిర్మూలన చేయకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. అంతేకాక ఏదైతే ఈ కమిషనర్ గారు ఉన్నారో ఖచ్చితంగా దీనిని ఆలోచన చేసి ఇప్పటికైనా మా దగ్గరికి వచ్చి మేము చేస్తామయ్యా, ఈ 2 రోజుల్లో చేస్తామని చెప్పేదాకా మేము ఇక్కడ కదలమని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే ఏదైతే గణేష్ నిమజ్జనం అని కాదు, ప్రతి ఒక్క హిందూ పండుగ అంటే ప్రతి హేళన అయిపోయింది హిందువులందరికీ. మన హిందువులందరూ ఒకదాటి మీద వచ్చి ఏదైనా పోరాడితే మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ ముట్టడి కార్యక్రమం జగిత్యాల పట్టణాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇటు కార్యక్రమం జరిగింది. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఆ రోజు ఏదైతే పీస్ మీటింగ్ లోపల, కలెక్టర్ గారి మీటింగ్ లోపల కమిషనర్ గారు లేట్ వచ్చిండ్రు. గతంలో మున్సిపల్ విఫలమైంది. మరి మున్సిపల్ కమిషనర్ గారు ఆ రోజు కలెక్టర్ గారు వారం కింద మీటింగ్ పెడితే కూడా లేట్ వచ్చిండ్రు. వారు సమాధానం చెప్పలేకపోయినరు. అన్నీ చేస్తున్నారు. మరి గుంతల రోడ్లు ఉన్నాయి, లైటింగ్ సరిగ్గా లేదు, అన్ని వసతులు కల్పిస్తున్నారు. మరి ఇంతవరకు పట్టలేదు. మరి హిందువుల పండుగపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష తగదు. మరి కమిషనర్ గారు ఇప్పటికైనా కానీ ఈ 2 రోజులే వ్యవధి ఉన్నది కాబట్టి తప్పకుండా దీన్ని మరి జగిత్యాల పట్టణాన్ని ఎక్కడైతే గుంతల రోడ్లు మేము అన్ని
స్థానికంగా ఏమైతే ఏమైనా కరెంటు బైపాస్ మీదకి వెళ్ళి గణపతులు పోతాయి, అక్కడి నుంచి కూడా వైరు తీయాలని మేము విన్నపం చేసాం. కలెక్టర్ గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు కూడా అదనపు కలెక్టర్ కూడా వారి కమిషనర్ చెప్పింది, ఇప్పటికైనా కానీ మీరు మీటింగ్ లేట్ వచ్చిండ్రు, ఇవన్నీ మొత్తం చూడాలి, అన్నీ వేయాలి, చింతకుంట కాడ కూడా మరి లైటింగ్ పెట్టిపించి అన్నీ వేయాలి. ఇంతవరకు దున్నపోత మీద వాన పడ్డట్టు ఎటువంటిది జరగలేదు. గతంలో ఈ మున్సిపల్ ఫెయిల్ అయింది, ఇప్పుడు కూడా ఫెయిల్ అయింది. మరి ఈ 2 రోజులన్నా అభివృద్ధి మరి గణపతులకు ఆటంకం లేకుండా మరి రోడ్లు కానీ, మేమైతే గణపతి హిందూ పండుగ కాబట్టి వివక్ష తగదు, తప్పకుండా దీనికి మరమ్మతులు చేయించాలని కోరుతున్నాము.